ప్రజలందరికీ నమస్సులు. ముఖ్యంగా మనం వర్షాలు పడనట్టుగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా మనకి సీజనల్ వ్యాధులు చాలా ఉన్న పరిస్థితుల దృష్ట్యా ప్రజలందరినీ అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ముఖ్యంగా మనకి ఈ సీజన్లో మలేరియా, డెంగ్యూ లాంటి జ్వరాలతో పాటు ఇప్పుడైతే చికెన్ గున్యా లేదు, కానీ చికెన్ గున్యా, టైఫాయిడ్ లాంటి జ్వరాలు కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ ముఖ్యంగా పరిసరాలను చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. పరిసరాలను శుభ్రంగా ఉంచడం ద్వారా మనం ఈ సీజనల్ డిసీజ్లో మలేరియాని అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మలేరియా అనేది మన యొక్క మురికి ఆవాసాలలో, మురికి నీటిలో నిల్వ ఉండి మనకి ఈ ఎనాఫిలస్ మస్కిటో ద్వారా ఈ యొక్క మలేరియా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తం చుట్టుపక్కల ఎక్కడైనా పరిశుభ్రంగా ఉండాలి. అలాగే డెంగ్యూ విషయానికి వస్తే, డెంగ్యూ రావడానికి ముఖ్యంగా మంచినీటి నిల్వలలో ఈ యొక్క డెంగ్యూ దోమ నిల్వ ఉండే అవకాశం ఉంటుంది. టైగర్ మస్కిటో అంటాం మనము. కాబట్టి ఎడీస్ మస్కిటో ఈ దోమ వల్ల వస్తుంది. ఇది మంచినీటి నిల్వల్ని వీలైనంత వరకు ప్రతి శుక్రవారము ఈ యొక్క నిల్వలు, కుండలు, అలాగే నీటి తొట్టిలు, నిల్వ ఉండే ట్యాంకులు అన్నింటినీ కూడా ప్రతి వారం శుభ్రం చేయడం ద్వారా దీనిని నివారించడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని మురికి పరిస్థితుల వల్ల మనకి టైఫాయిడ్ లాంటి అతిసార కూడా ప్రబలడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని జాగ్రత్త తీసుకోవడానికి ముఖ్యంగా పరిసరాలు శుభ్రంగా ఉంచడమే మార్గం. మరి వీటన్నిటిని వచ్చినా ఒకవేళ భయపడాల్సిన అవసరం లేదు. దీనిని రావడం ద్వారా మనకి జ్వరము, అలాగే కొన్నిసార్లు బాడీ పెయిన్స్, చలితో కూడుకున్న జ్వరాలు వస్తూ ఉంటాయి. డెంగ్యూ లాంటి దాంట్లో కొంత ప్లేట్లెట్లు తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రాన్ని, ఆరోగ్య కార్యకర్తల్ని సంప్రదించాలి. వీరిని సంప్రదించడం ద్వారా ఈ యొక్క జ్వరానికి సంబంధించి పరీక్షలు చేసి సకాలంలో చికిత్స అందించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ దీన్ని గుర్తెరిగి ముఖ్యంగా ఈ యొక్క శుభ్రతను పాటించడం ద్వారా ఈ యొక్క సీజనల్ వ్యాధులను మనము అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుందనేసి తెలియజేస్తాం.